కల్పించినందుకు, మంచి వాతావరణాన్ని మనకి మంచి సమయాన్ని కల్పించినందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రత్యేకమైన స్థుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ఎంతో ఆసక్తితో మరి ఉదయకాల సమయంలో మరి ఎంత నిద్ర వస్తున్నప్పటికీ మరి సమయాన్ని మరి విలువగా ఎంచి దేవుని వాక్యానికి వచ్చినటువంటి మరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనము మత్తయి సువార్తలో ఉన్నాము. మత్తయి సువార్త మనము మొదటి నుంచి ఇప్పటికీ 6 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. గడిచినటువంటి మరి వారంలో మనము 6వ అధ్యాయంలో మనము ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని నేర్చుకున్నాము. అది 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన అనే పాఠాన్ని మనం గడిచినటువంటి వారంలో మనం నేర్చుకున్నాం. మరి ఈ రోజు మనం నేర్చుకునే పాఠం మనం 6వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం కాబట్టి 7వ అధ్యాయానికి మనం వచ్చేద్దాం. కాబట్టి సహోదరులందరూ కూడా మ్యూట్ లో ఉంటే నేను చెప్పే మాటలు మీకు స్పష్టంగా వినబడతాయి. సహోదరులందరూ కూడా మ్యూట్ లో వచ్చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను, చూడండి. 7వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. ఈ పాఠంలో మనం చూసినట్లయితే, మీరు తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చకుడి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు తీర్పు తీర్చలేదో మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి ఏమవుతుంది? తీర్పు తీర్చబడుతుంది అనే వాక్యాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇందులో ఒక ప్రాముఖ్యమైన మన వచనంని లేదంటే ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం తీసుకొని ఈరోజు మనం పాఠాన్ని నేర్చుకుందాం. అదేంటంటే తీర్పు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం చెప్పబడుతుందంటే తీర్పు తీర్చకుడి అనే మాట ఇక్కడ మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ తీర్పు అనే విషయాన్ని మనం ఈరోజు పాఠంగా మనం మార్చుకుందాం. మన అంశం పేరేంటండి? తీర్పు. తీర్పు అనేటువంటి మనం వచనాన్ని మాటను తీసుకొని ఈరోజు మనం పాఠాన్ని నేర్చుకున్నాం. సహోదరులందరూ కూడా మరి శ్రద్ధగా వినాల్సిందిగా నేను సహోదరులని ప్రేమతో కోరుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ వచనంలో మాట అన్నాడు, నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసుకునిమని చెప్పనేలా? మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసుకునము అని చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు తీర్పు తీర్చే ముందు అసలు నీ పరిస్థితి ఏంటి అనే మాట ఇక్కడ మనకి కనబడేట్టుగా చూడడం. అయితే తీర్పు అనేటువంటి మన పాఠంలో మొదటిగా తీర్పు అనేసరికి ప్రతి ఒక్కరిలో ఒక భయం అనేది కనిపిస్తుంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే సహోదరులారా, తీర్పు అనేసరికి ప్రతి ఒక్కరిలో భయం, ఏదో తెలియని ఆందోళన. మనం సరిగా ఉన్నామా లేదా, మన ప్రవర్తన సరిగా ఉందా లేదా, ఈ రోజే ఒకవేళ క్రీస్తు రాకడ వస్తే, ఈ రోజే తీర్పు దినం వస్తే మన పరిస్థితి ఏంటి? మనం దేవునిలో కరెక్ట్ గా జీవిస్తున్నామా లేదా, దేవుడు తూచే తక్కెడలో లేకపోతే దేవుడు యొక్క కొలతల్లో మనం సరితూగుతామా, దేవుని నిబంధనలకు దేవుని న్యాయ తీర్పులకు మనం సరిపోతామా? జాగ్రత్తగా ఆలోచించిన సహోదరులారా, మన జీవితం ఆయన తీర్పునకు సిద్ధంగా ఉందా? ఒకవేళ సిద్ధంగా లేకపోతే
ఒకవేళ రెడీగా లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ మిస్ అయితే మన పరిస్థితి ఏంటి? జీవగ్రంథంలో ఒకవేళ మన పేరు లేకపోతే మన పరిస్థితి ఏంటి? అసలు ఆలోచన చేయండి సహోదరులారా. తీర్పు అనేటువంటి ఒక అంశాన్ని, తీర్పు అనేటువంటి ఒక వాక్యాన్ని మనం నేర్చుకునే ముందు ఆలోచనలను మరియు వారి పనులను, వారు చేసినటువంటి మంచి చెడ్డలను సరిగా చూసి సరైన నిర్ణయాన్ని తీసుకొని ముందుకి వారిని తీర్పులోనికి పంపించడం అనే తీర్పు అని చెప్పారు. ఇది సాధారణంగా దేవుడు తన పరిశుద్ధ నియమాలు, ఆజ్ఞలు మరియు లేఖనాల ఆధారంగా మనుషులకు ఇచ్చే తీర్పును సూచిస్తుంది. ఇది ఏం చెప్పండి ఇక్కడ? పరిశుద్ధ గ్రంథం యొక్క నియమాలను బట్టి, లేఖనాల ఆధారాలను బట్టి, మనుషులను వారు చేసే పనుల యొక్క విధానాన్ని బట్టి వారికి సరైనటువంటి ఒక తీర్పునిచ్చేదే తీర్పును సూచిస్తుంది. కాబట్టి ప్రతి మనిషి భూమిపై తన జీవితం ముగిసిన తర్వాత ఏముందండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద జీవితం ముగిసిన తర్వాత దేవుని యొక్క తీర్పులోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మనకు చెప్తుంది. అది ఈ రోజే వస్తే నాకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ తీర్పు ఈ రోజే వస్తే, ఈ రోజే మనకి క్రీస్తు రాకడ వస్తే మనం సిద్ధంగా ఉన్నామా సహోదరులారా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి సాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే తీర్పు అనేసరికి క్రైస్తవులకు రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే తీర్పు అనేసరికి మనకి ఏం గుర్తొస్తాయి అంటే ఆలోచనలు: 1 పరలోకం, 2 పాతాళం. మన క్రైస్తవులకు గుర్తొచ్చే విషయాలు తీర్పు అనేసరికి పరలోకం, 2 పాతాళం. అంటే పాతాళం అంటే మృతులుండే స్థలం, పరలోకం అంటే నిత్య జీవం, నిత్యము యుగయుగాలు జీవించే స్థలం. అక్కడ ఆకలి ఉండదు, దాహము ఉండదు. ఏముండదండి? ఆకలిని, దాహం అనేది అక్కడ ఉండదు. అక్కడ నిత్యము యుగయుగాలు మనము సంతోషంగా జీవించే స్థలం అని మన క్రైస్తవులు మనం భావిస్తాం. ఒక తీర్పు వచ్చినట్లయితే, తీర్పు తర్వాత జరిగే విషయం కోసం మాట చెప్తున్నాను. అదే పాతాళం అయితే అదేంటండి? చనిపోయిన వారు ఉండే స్థలం. క్రైస్తవులు ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేస్తున్నాను. మొదటిగా పరలోకం అంటే నిత్య జీవము, నిత్యము యుగయుగాలు జీవించే స్థలము. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు, నిత్యము సంతోషమే ఉంటుంది, యుగయుగాలు మనం జీవిస్తాము. మనకి అక్కడ మరణం అనేది లేదు. రెండవదిగా పాతాళం అంటే మృతులుండే స్థలము, చనిపోయిన ఉండే స్థలము, లేదంటే వెయిటింగ్ ప్లేస్. ఏంటండి వెయిటింగ్ ప్లేస్? అంటే తీర్పు కోసం వేచి ఉండే స్థలము. ఈ రెండు మన క్రైస్తవ సోదరులకి గుర్తొస్తాయి. అదే హిందూ సోదరులకైతే, హిందూ సోదరులు కూడా తీర్పు అనే మాటను ఒకవేళ వాళ్ళు గుర్తు చేసుకుంటే వాళ్ళకి ఏం గుర్తొస్తాయో ఒకసారి మనం ఆలోచన చేసి మనం ముందు కొనసాగుదాం. హిందూ సోదరులకైతే స్వర్గము, నరకము వాళ్ళు ఏం గుర్తు చేసుకుంటారండి? మనం అయితే పరలోకము, పాతాళం గుర్తు చేసుకుంటే, హిందూ సోదరులు అయితే స్వర్గము, నరకము అనే దాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారని మనం చెప్పవచ్చు. అయితే హిందూ సోదరులకి ఈ రెండు గుర్తొచ్చినప్పుడు వారు ఏ విధంగా ఫీల్ అవుతారో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళు స్వర్గానికి వెళ్ళినట్లయితే, ఒకవేళ తీర్పు వచ్చినప్పుడు స్వర్గానికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ ఉన్నటువంటి రంభ, ఊర్వశి, మేనకలతో ఉండొచ్చు, వాళ్ళతో సంతోషం గడపచ్చు అనుకుంటారు. వాళ్ళ ఆలోచన అలా ఉంటది. రెండవదిగా భూమి మీద ఏ విధంగా అయితే మనం సంతోషాలు అనుభవించామో అక్కడ కూడా సంతోషం అనుభవించవచ్చు అనుకుంటారు వాళ్ళు. మూడవదిగా అక్కడ అన్ని ఆహారాలు దొరుకుతాయి, ఇక్కడ వాళ్ళే అక్కడ కూడా అన్ని ఆహారాలు తినొచ్చు అనుకుంటారు హిందూ సోదరులు. చూసారండి, వారు ఏమనుకుంటారండి? అక్కడ అన్ని సంతోషాలు, అన్ని ఆనందాలు అక్కడ జరుగుతాయని చెప్పేసి హిందూ సోదరులు స్వర్గంలో భావిస్తారు. అదే నరకం గురించి ఆలోచన చేస్తే ఏ విధంగా ఆలోచిస్తారంటే, నరకంలో ఏంటండి? వేడి నూనెలో వేసి వేపుతారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది చూడండి. వేడి నూనెలో వేసి
వేపుతారు, అలాగే రంపాలతో కోస్తారు, అలాగే అగ్ని మంటల్లో వేసి కాలుస్తారు, పాములతోనూ తేళ్లతోనూ కరిపిస్తారు, మేకుల మీద గాజు బెంకుల మీద నడిపిస్తారు. చూడండి, హిందూ సోదరుల ఆలోచన ఏ విధంగా ఉందో ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే ఏముంటాయి, పాపాలు చేసిన వారికి లోకంలో ఏముంటుందని భావిస్తారంటే, పాపాలు చేసిన వారికి వేడి నూనెలో వేసి వేపుతారట, అగ్ని మంటల్లో కాలుస్తారట, రంపాల్లో రంపాలతో కోస్తారట, పాములతోనూ తేలుతోనూ కనిపిస్తారట, మేకుల మీద గాజు మేకుల మీద నడిపిస్తారని హిందూ సోదరులు భావిస్తున్నారు. అయితే మన పాఠ్యాంశంలోకి మనం వచ్చేద్దాం. మన పాఠ్యాంశ భాగం ఏంటంటే తీర్పు. తీర్పు అనే పాఠంలో మనము ఇంతవరకు కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అయితే అసలు బైబిల్ ఏం చెప్తుంది, అసలు బైబిల్ భాషలో మనకి ఈ తీర్పు కోసం ఏం చెప్తుందో మనం బైబిల్లోకి మనం వచ్చేద్దాం. మన పాఠ్యాంశ భాగంలోకి మనం వచ్చేద్దాం. క్రైస్తవులమైన మనము తీర్పు తీర్చవచ్చా? మన పాఠ్యాంశంలో తీర్పు తీర్చకూడదని మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. కాబట్టి మనం తీర్పు తీర్చవచ్చా అనే మాటల గురించి మన పాఠ్యాంశంలోకి వచ్చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో మీరు తీర్పు తీర్చకుడి. ఇక్కడ ప్రశ్న ఏంటండి, మనము తీర్పు తీర్చవచ్చు. రాసుకోండి, క్రైస్తవులమైన మనము తీర్పు తీర్చవచ్చా? బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఒకవేళ మీరు తీర్పు తీర్చినట్లయితే మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చబడుతుంది. జాగ్రత్తగా ఇక్కడ విషయాలను గమనించండి సహోదరులారా. ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలుచునంత కొలత చొప్పుననే, మీరు ఏ విధమైనటువంటి కొలత కొలుస్తారో, ఏ విధంగా తీర్పు తీరుస్తారో మీ సహోదరులకి, అలాగే మీకు కూడా కొలవబడుతుంది. నీ కంటిలో దూలమునుండగా నెంచక నీ సహోదరుని కంట్లో నలుసును చూచుట ఎలా? సాధారణంగా తీర్పు తీర్చే అవకాశం మనకు వచ్చింది అనుకోండి, చక్కగా తీర్పులు తీర్చేస్తాం. చాలా సార్లు మన కుటుంబాల్లోని చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మన బంధువులు మన దగ్గరికి వస్తారు, అనయ్య నా భర్త నన్ను సరిగా చూడట్లేదనయ్యా, ఏదో ఒకటి సరిగా ఉండట్లేదనయ్యా, ఏదో ఒక తప్పు పని చేస్తున్నాడనయ్యా అని చెప్పేసి మన దగ్గరికి వస్తారు చాలా మంది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, తీర్పులు మనం తీరుస్తూ ఉంటాము. అయితే తీర్పులు ఇక్కడ తీర్చదు. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఒకవేళ మనలో కూడా ఆ లోపాలు ఏమైనా ఉంటే మనం తీర్పు తీర్చడానికి మనము సరైన వారం కాదు అని అక్కడ చెప్తున్నాడు. మనలో ఏ లోపము లేదనుకోండి, మనం తీర్పు తీర్చొచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి ఇక్కడ చెప్తున్న చూడండి, విషయం చూద్దాం. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? మన కంటిలోనే పెద్ద తప్పు ఉంది, మనలోనే తప్పు ఉండి మన సహోదరునికి ఎలా చెప్తాం మనం అని చెప్తారు. ఇంకా ముందుకెట్లయితే, వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూలమును తీసుకునము, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును కూడా తీసివేయి. కాబట్టి ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం తీర్పు తీర్చకూడదు. ఒకవేళ తీర్చినట్లయితే మనము సరైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తుంది. ఒకసారి రోమా పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం వెళ్ళినట్లయితే అక్కడ ఇంకా మనకి క్లియర్ గా ఇక్కడ విషయాలు మనకి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. రోమాపత్రిక వచ్చేయండి మన సహోదరులు. రోమాపత్రిక 2వ అధ్యాయము 21ని చూసినట్లయితే, ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? ఏమంటండి, ఎదుటివారికి బోధించడానికి సిద్ధపడుతున్నావు నువ్వు, మరి నీకు నీవు బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? నువ్వేం చెప్తున్నావండి? బాబు నువ్వు దొంగతనం చేయొద్దు, సహోదరుడా నువ్వు అబద్ధాలు ఆడొద్దు, సహోదరి నువ్వు మోసం చేయొద్దు, సహోదరుడా నువ్వు సరైన జీవితం కలిగి ఉండు అని మన సహోదరులకు చెప్పినప్పుడు మరి మనం ఎలాగున్నావో సరి చూసుకోమని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎదుటివానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలెదవా? సాధారణంగా మనం చూసినట్లయితే మన సహోదరులు లేకపోతే సువార్థికులు లేకపోతే ఎవరైనా సరే మనకి కొన్ని విషయాలు చెప్తారు. బాబు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా జీవించాలి, సరైనటువంటి జీవితంలో జీవించాలని మనం చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు వారు సరైన జీవితం జీవించకపోతే
మనకి ఏ విధంగా ఉంటుంది మనం ఆలోచన? ఇదేంటి వీళ్ళు చెప్తారు కానీ వీళ్ళు చేయరు, వీళ్ళు ప్రకటిస్తారు కానీ వీళ్ళే చేయరు అనే ఆలోచన మనకు కలుగుతుంది. కాబట్టి క్రైస్తవులమైన మనము మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు మన పరిస్థితి ఏంటనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహములను కొను నీవు గుళ్ళను దోచెదవా. చూసారండి? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం పొరపాటు చేస్తూ వేరే వాళ్ళకి ఇలా చెయ్యొద్దు బాబు అని మనం చెప్తే ఆ తీర్పు ఎప్పటికీ కూడా చెల్లదని మనకి అర్థమవుతుంది. అలాగైతే నువ్వు తీర్పు తీర్చవద్దని ఒకటి మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకొని మనం ఇంకా క్లియర్ గా మనం ముందుకు వెళ్దాం. అదేంటే రోమపత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనను సరే నిరత్రుడివై ఉన్నావు. ఇక్కడ ఏముందండి? తీర్పు తీర్చే మనుష్యుడా నీవెవడవైనను సరే నిరత్రుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొంచున్నావు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్య భాగాన్ని బట్టి, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనను సరే, రోమపత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత గొప్పవాడవైనా సరే, నువ్వు ఎంత ఏదైనా సరే అవ్వచ్చు, నువ్వు జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, కానీ నువ్వు నిరస్త్రుడు అయి ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు తీర్పు తీర్చుకొంచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యాలనే చేస్తున్నావు కావా. అలాంటి కార్యాలు నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేస్తున్నప్పుడు నువ్వెలా తీర్పు తీరుస్తావు? నేను ఎలాగ తీర్పు తీరుస్తాను, మనం ఎలా తీర్పు తీరుస్తాము అని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించు పొందువని అనుకొందువా, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చూసారండి? కాబట్టి ఇక్కడ విషయాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఈ తీర్పు అనే విషయంలో మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. తీర్పు తీర్చేటప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ రోమపత్రికలోనే 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఇంకొక మాట చూద్దాం. అక్కడ వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా అని చెప్పాడు. 23లో ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరిచెదవా అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ విషయాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, తీర్పు తీర్చే విషయంలో మొట్టమొదటి మన పాయింట్ ఏంటంటే, క్రైస్తవులు మనము తీర్పు తీర్చవచ్చా? బైబిల్ ఏం చెప్తుంది అంటే తీర్పు తీర్చవచ్చు. ఎప్పుడు తీర్పు తీర్చాలంటే మనము ఆ విషయాల్లో మనము సరైన జీవితం కలిగి ఉన్నప్పుడు మనం తీర్పు తీర్చవచ్చు. కానీ మనమే సరైన జీవితం కలిగి లేనప్పుడు మనం ఏం చేయకూడదండి, ఇతరులకు మనం తీర్పు తీర్చకూడదు చెప్తారు. రెండో విషయానికి వచ్చేద్దాం. రెండో పాయింట్, మనకు తీర్పు ఉందా, తీర్పు ఎప్పుడు వస్తుంది? రెండో పాయింట్ రాసుకోండి. మొదటి పాయింట్లో మనము మన క్రైస్తవులు మనం తీర్పు తీర్చవచ్చా అనే విషయాన్ని నేర్చుకున్నాం. రెండో పాయింట్, క్రైస్తవులమైన మనకు తీర్పు ఉందా, ఒకవేళ తీర్పు ఉంటే అది ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని మనం రెండో పాయింట్గా నేర్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకు తీర్పు ఉందా లేదా అనే విషయాలను మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి సహోదరులారా. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే, ఎప్పుడు ఆ తీర్పు ఉందా అని అడిగితే తీర్పు ఉంది, కానీ ఎప్పుడు ఉంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఆ దినమును ఏముందండి, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. ఎప్పుడు వస్తుందో తీర్పు మనకి తెలియదు. అది తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. చూడండి, ఏ మనుష్యుడైనను పరలోకమందలి
దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూసారండి, మనుషులు ఎరగరు, పరలోకమంది దూతలకు కూడా తెలియదు. అలాగే ఇంకెవరో తెలియదు. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు అని చెప్తున్నాడు ఇక్కడ. కుమారుడైన ఎరుగరు. కాబట్టి తీర్పు ఎప్పుడు వస్తుంది అన్నది, ఎప్పుడు అన్నది మనకి తెలియదు. కానీ సడన్ గా వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి సహోదరులు, మనం జాగ్రత్తగా రెడీగా మనం ఉండాలి. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు. ఏ దినమున యేసుప్రభు వారు వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలండి? మెలకువగా ఉండుడి అంటే నిద్రపోవద్దని చెప్తున్నాడా ఏంటి? ఎప్పుడు నిద్రపోకండి, ఎప్పుడు మెలకువగా ఉండండి, ఎప్పుడు నిల్చోమని చెప్తున్నాడా? కాదు. సిద్ధంగా ఉండండి. మన జీవితాలను సరి చేసుకుంటూ, మన బ్రతుకులను సరి చేసుకుంటూ, దేవునిలో మన యొక్క వాక్యం ప్రకారం మనం నడుచుకుంటూ సిద్ధంగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయలేడని మీరు ఎరుగుదురు. చూసారండి, చెప్పండి. దొంగ వస్తాడని తెలిసింది అనుకోండి, ఈ రాత్రికి మన ఇంట్లోకి దొంగ పడతాడని మనకు తెలిసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మనం సిద్ధంగా ఉంటాం. దొంగ ఎప్పుడు వస్తాడు, దొంగను పట్టుకోవడానికి సిద్ధంగా మనం ఉంటాం. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడో. ఆ దొంగని మనం ఏం చేయాలి? దొంగతనం చేయకుండా మనం ఆఫ్ చేస్తాం. అయితే మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడు వస్తారండి? మీరు అనుకోనని గడియలో. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఉదాహరణ కోసం అని చెప్పాడు ఆ విషయం. అయితే ఈ దేవుడు ఎప్పుడు వస్తాడో, యేసుప్రభు ఎప్పుడు వస్తారో మీకు తెలియదు కనుక ఏం చెప్పాడు చూడండి అక్కడ, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ విషయం అర్థమవుతుందంటే, మనకు తీర్పు ఉంది. ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకొని మనం తీర్పు నుంచి ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ తీర్పు విషయంలో మనకు ఇంకో అంశం మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాం చూడండి. 30 నుంచి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా, పోనీలే అని క్షమించినట్లుగా, కొంచెం ముందుకు పోయినట్లుగా ఉంది ఎప్పుడు పాతన ఉన్న కాలంలో. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలండి? మారు మనసు పొందాలి, మనసు మారాలి, దేవుని వైపు మన మనసును తిప్పుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. చూసారండి, మనకు తీర్పు ఉందా అనే పాఠంలో మనం ఒక అంశాన్ని నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఏం చెప్తున్నాడు చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత, అంటే ఎవరి చేత? యేసుప్రభు వారి చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఒక దినాన్ని మన కోసం నిర్ణయించి ఉన్నాడు. అది ఎప్పుడో మనకు తెలియదు, మనకు దగ్గరలోనే ఉంది. మనం సిద్ధంగా ఉన్నామా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మృతుల్లో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. మన కోసం ఒక దినం నిర్ణయించబడింది. తీర్పు దినం అనేది వస్తుంది అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. అలాగే మూడో అంశాన్ని మనం ఏం చూద్దామంటే, 3వ పాయింట్ రాసుకోండి. 3వ పాయింట్ గా మనకు ఎవరు తీర్పు తీరుస్తారు. మొదటి పాయింట్ గా మనము తీర్పు తీర్చవచ్చు అనే పాయింట్ నేర్చుకున్నాం. అలాగే రెండవది, మనకు తీర్పు ఉందా, తీర్పు ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నాం. మూడవదిగా మనకు ఎవరు తీర్పు తీరుస్తారు అనే విషయాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే మనకు ఎవరు తీర్పు తీరుస్తారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి మనం చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ చూద్దాం ఒకసారి.
గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు. ఏంటండి? మనము ఈ దేహములో నివసించున్నంత కాలము ఎవరికి దూరంగా ఉన్నాము? దేవునికి దూరంగా ఉన్నాము. గనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. అయితే ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. చూసారండి, మనం ఏం చేస్తున్నామండి? ఎప్పటికైనా ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. ఏ రోజుకైనా సరే మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము? దేహంతో ధైర్యం కలిగి ఉన్నాము. ఒకవేళ భూమిని విడిచిపెట్టినట్లయితే చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఇట్లు 8వ వచనంలో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇష్టపడుతున్నావా లేదా? ఈ దేహాన్ని వదలడానికి మనం సంతోషపడుతున్నావా, ఇష్టపడుతున్నావా లేదా? ఒకసారి ఆలోచించిన సహోదరులరా, మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడుతున్నాము. చాలా మంది సహోదరులు ధైర్యంగా చెప్తారు. మనకి ఏం చెప్తారండి? ఆ చావైతే లాభం అని చెప్తారు. ఎవరో పౌలు గారు చెప్పారు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, చావైతే లాభము అని చెప్పాడు. ఏంటి అర్థం దానికి? బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాము, ఒక చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతాం కాబట్టి, దేవుని దగ్గరికి వెళ్తాం కాబట్టి మనకి సంతోషమే, మనకి ఆనందమే. కాబట్టి ధైర్యంగా చెప్తాము, మేము బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాం, లేదంటే చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తామని చెప్తాం. కాబట్టి సహోదరులు అలా చెప్తాము. అలాగే ఇక్కడ చెప్పినంటే, ఇటు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు మనం ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు ఆపేక్షించున్నాము. ఎవరికి ఇష్టలమై ఉండాలి? మనం దేహంలో ఉన్నా, దేహాన్ని విడిచిపెట్టినా దేవునికి మనం ఇష్టలుగా ఉండాలని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, దేహమునందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు ఆపేక్షించున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎక్కడండి? మనమందరం ఎక్కడ నిల్చోవాలి? మనందరం ఎక్కడ నిలబడాలి? ఎక్కడంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట. మనం నేర్చుకున్నటువంటి పాయింట్ ఏంటండి? మనకు ఎవరు తీర్పు తీరుస్తారండి? క్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు మనకు తీర్పు తీరుస్తారు. ఆయన ఎదుట. చూడండి, మరొకసారి చదువుదాం 10వ వచనాన్ని. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, మనం ఏవైతే జరిగించామో మన క్రియలన్నీ చొప్పున, అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలండి? ప్రత్యక్షము కావలెను. చూసారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు తీర్పు తీరుస్తారనే విషయాన్ని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనం చూడొచ్చు. ఇంకొక విషయాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనం మనం చదివినట్లయితే, ఇక్కడ ఎవరు మనకు తీరుస్తారనే విషయం కోసం ఇక్కడ మాట్లాడబడుతుంది. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. ఈయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిని ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. దేని కొరకు? మనకు తీర్పు తీర్చడానికి దేవుడే యేసుక్రీస్తు వారిని నియమించిన. ఇక్కడ రాయబడింది చూడండి ఒకసారి, 42వ వచనం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. చూసారండి. కాబట్టి యేసు ప్రభు వారే మనకి తీర్పు తీర్చడానికి ఆ దేవుడు పంపించినట్లు ఇక్కడ మనం చూడగలం. కాబట్టి మనకు తీర్పు తీర్చేవారు ఎవరండి? యేసు ప్రభు వారే. అయితే తీర్పులోనికి ఏమి వస్తాయి? 4వ పాయింట్ రాసుకోండి. క్రైస్తవులోని మనకు తీర్పులోనికి ఏమొస్తాయి? అసలు మనము తీర్పులోనికి ఏమి వస్తాయి అనేటువంటి అంశాన్ని మనం పాయింట్ గా రాసుకోండి. మనం నేర్చుకున్న ఎవరు మనకు తీర్పు తీరుస్తారు? యేసు ప్రభు వారు మనకు తీర్పు తీరుస్తారని నేర్చుకున్నాము. అయితే తీర్పులోనికి ఏమొస్తాయి అసలు మనకు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఏమొస్తాయి తీర్పులోనికి? దేని గురించి ఆయన తీర్పు తీరుస్తాడు? ఏ విషయాల మీద ఆయన తీర్పు తీరుస్తాడు మనకి అనే విషయాన్ని నేర్చుకుందాం. మన సమయం సమయం 5 నిమిషాలు అటు ఇటు అయినట్లయితే సహోదరులు క్షమించవలసిన కోరుచున్నాను. ముందుకు నడుద్దాం. తీర్పులోనికి ఏమొస్తాయంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము
10వ వచనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో తీర్పులోనికి ఏమి వస్తాయంటే, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇక్కడ చూడండి, తీర్పులోనికి ఏమొస్తాయనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి, ఏమొస్తాయట? విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యం. ఇంకా ముందుకు మనం చదువుదాం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని రాయించున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గులను వెలివేయని చెప్పాడు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ తీర్పులోనికి ఏమొస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం తెలియజేశాడు. విగ్రహారాధులకు కానీ, దోచుకొని వారితో కానీ, లోబులతో కానీ మనం సహవాసం చేయకూడదని తెలియజేసినట్టుగా మనం చూద్దాము. అదేవిధంగా రోమాపత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమ, ఘనతయు, సమాధానము కలుగును. ఏంటండి? సత్క్రియలు అనేవి మనకి దేంట్లోకి వస్తాయి? తీర్పులోనికి వస్తాయి. మనం ఏవైతే సత్క్రియలు చేస్తామో, ఏవైతే మంచి క్రియలు చేస్తామో అవి మన తీర్పులోనికి వస్తాయని ఇక్కడ మనకి అర్థమవుతుంది. కాబట్టి మొదట ఏం చెప్పాడండి? మొదట మనం చదివినప్పుడు మనం చేసేటువంటి పొరపాట్లు, అంటే మనం స్నేహం చేసేటువంటి గుణాలను బట్టి తీర్పులోనికి వస్తామని తెలుసుకున్నాం. రెండవదిగా మనుషుల యొక్క సత్క్రియలు వెలుగులోకి వస్తాయని తెలుసుకున్నాం. మూడవదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, ఇక్కడ మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. చూసారండి, ఇక్కడ ఏమని చెప్పండి? మన క్రియలను బట్టి మనకి ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఇక్కడ తీర్పులోనికి ఏమొస్తాయనే విషయం కోసం మనం నేర్చుకున్నప్పుడు మన క్రియలు, మన యొక్క పాపాలు, మన యొక్క పనులే మనకి వస్తాయని చెప్తున్నాడు. ఇంకొక వచనం కూడా మనం చదువుకుంటే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినప్పుడు, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినప్పుడు, ఇక్కడ పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చు వాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. ఇక్కడ ఏమున్నదండి? తీర్పులోనికి వచ్చినప్పుడు పక్షపాతం లేకుండా, అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి ఏ భేదము లేదు. తీర్పులోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒకే రకమైన తీర్పు ఆయన తీరుస్తాడని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇంకా తీర్పులోనికి ఏమొస్తాయంటే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ మనకు హృదయంలోని ఆలోచనలు కూడా తీర్పులోనికి వస్తాయని తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే తీర్పులోనికి ఏమొస్తాయి అంటే, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి. చూసారండి, అంధకారమందరి రహస్యాలు, మనకి ఏ రహస్యాలు ఉన్నా సరే దేవునికి తెలుస్తాయి. కాబట్టి అంధకారంలోని రహస్యములు వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు మన హృదయంలో ఏముందో, మన హృదయంలో ఏ ఆలోచన ఉందో
ఎటువంటి పాపం ఉందో ప్రతిదీ కూడా దేవునికి తెలుసు కాబట్టి అంధకారం అందలి రహస్యాలను వెలుగులోకి తీసుకొస్తాడు. హృదయంలోని ఆలోచనలు బయటకు తీసుకొచ్చి ఏం చేస్తారండి, ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. మెప్పు కలగడం ఏంటి? మెప్పు అంటే నువ్వు మంచివాడివి, లేకపోతే సరైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే, నేను సరైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే నాకు మెప్పు కలుగుతుంది. ఒకవేళ సరైనటువంటి జీవితం జీవించకపోతే మనకేం కలుగుతుందండి? నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మన హృదయంలోని ఆలోచనలు కూడా ఆయన తీర్పులోకి తీసుకొని వస్తానంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ తీర్పులోనికి ఏమి వస్తాయనే పాఠంలో మనం ఉన్నాము. మా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మనం చూసినట్లయితే 13 నుంచి 14 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ కూడా తీర్పులోనికి ఏమొస్తాయనే విషయం కోసం రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. చూసారండి, ఏం చేయాలండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. మానవ కోటికి ఇదే విధి. ఎవరికైనా సరే ఒకటే విధి, అందరికీ ఒకటే ఏంటంటే దేవుని కట్టడలను అనుసరించి నడుచుండాలి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఏం చెప్పండి? గూఢమైన ప్రతి విషయం కోసం దేవుడు విమర్శ చేస్తాడు. విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదో గాని, తీర్పులోనికి తెచ్చును. చూసారండి, ప్రతి విషయానికి కూడా ఆయన తీర్పులోనికి ఏమొస్తాయని చెప్పుకున్నాం. తీర్పులోనికి మన రాష్ట్రీయ పాపాలన్నీ వస్తాయి, దేహంతో మనం జరిగించిన క్రియలన్నీ వస్తాయి. అదేవిధంగా కనికరం లేని తీర్పు మనకు వస్తుంది. అలాగే పక్షపాతం లేని తీర్పు వస్తుంది మనకి. అలాగే మన హృదయంలోని ఆలోచనలు అన్ని కూడా ఆయన బయటకు తీసుకొని తీర్పు తీరుస్తానంటున్నాడు. ప్రతి విషయాన్ని కూడా తీర్పులోనికి తెస్తాడు ఆయన అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13, 14 వర్షం లేచిన విషయం ఏంటంటే గూఢమైన ప్రతి అంశాన్ని గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు అది మంచిదైనా సరే, ప్రతి క్రియను చెడ్డదైనా సరే తీర్పులోనికి తెస్తాడు. చివరిగా మనం ఒక పాయింట్ నేర్చుకొని మనం ముగించుకుందాము. అదేంటంటే తీర్పు ఎలా జరుగుతుంది? ఏంటండి తీర్పు ఎలా జరుగుతుంది? యేసుక్రీస్తు వారు ఏ విధంగా తీర్పు తీరుస్తారు అనే విషయాన్ని మనం నేర్చుకొని పాఠాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త మనం చూసినట్లయితే మత్తయి సువార్త కన్నా ముందు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటండి? పాయింట్ ఏంటండి? తీర్పు ఎలా జరుగుతుంది, యేసుక్రీస్తు వారు ఏ విధంగా తీర్పు తీరుస్తారనే పాయింట్లో మనం ఉన్నాము. మత్తయి సువార్త క్షమించండి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరులందరూ గమనించండి. చూసినట్లయితే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలం వచ్చి ఉన్నది. ఏంటండి తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుని ఇంటి యొద్ద ప్రారంభమగు కాలం వచ్చి ఉందట. దేవుని ఇల్లు అంటే ఏది? దేవుని ఇల్లు అంటే సంఘమే. ఏంటండి చూడండి, ఇక్కడ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? అది ఒకవేళ మన దగ్గరే ప్రారంభమైతే, ముందు మన దగ్గరికే వస్తే, తీర్పు సిద్ధంగా ఉంటే, చూడండి ఇక్కడ ఏమన్నాడు? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చినది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? మనకే తీర్పు ఉంటే, మనల్నే దేవుడు పరీక్షిస్తే, మనకే దేవుడు కొలత చూస్తే, మనల్నే దేవుడు నిబంధనల ప్రకారం సరి చూస్తే, మరి అసలు దేవుడిలో లేని వారి పరిస్థితి ఏంటి? అసలు దేవుడు నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి? సువార్తకు లోబడిన వారి పరిస్థితి ఏంటి? అదే ప్రశ్నకు అడుగుతున్నాడు. చూడండి, మరి అవిధేయులైన వారి పరిస్థితి ఏంటి? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ఇంకా వాళ్ళని అసలు లెక్కలోనే లేరాలి. ఇంకా చూద్దాం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు? ఏం చెప్పండి? నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైతే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ నీతిమంతుడే
రక్షింపబడు దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు? అసలు ఒక అవకాశం ఉందా? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా బతకాలని మనం నిర్ణయించుకున్నాము, ఆయన చిత్త ప్రకారం జీవించాలని మనం నిర్ణయించుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలట? సత్ప్రవర్తన గలవారమే నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించాలి. అంటే తీర్పుకి సిద్ధం అవ్వాలి, తీర్పునికి మనం రెడీ అవ్వాలని చెప్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తున్నారు. తీర్పు ఎలా జరుగుతుంది అనే విషయంలో మనం ఈ పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఇక్కడ అంశం ఇంకొక వచనం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 12 వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 12 మనం చూసినప్పుడు, ఇక్కడ ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి, చూడండి ఇక్కడ గొప్పవారనే భేదం లేదు, కొద్దివారనే భేదం లేదు. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. ఎక్కడ నిలబడాలండి? చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా సింహాసనం మీద నిలబడాలి, తీర్పుకు రెడీ అవ్వాలి, సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. అప్పుడు గ్రంథములు విప్పబడిను. ఏంటండి? గ్రంథాలు విప్పబడతాయి. మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న దాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆ గ్రంథమందు ఉన్నటువంటి రాయబడిన వాక్యాలను బట్టి అక్కడ తమ క్రియల చొప్పున, మెయిన్ పాయింట్ మనం ఏం చేసాము, మన క్రియలు ఏంటి, మన క్రియల చొప్పున ఏమవుతున్నామండి? తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. సముద్రంలో పడి చనిపోయిన వారిని అందరినీ కూడా సముద్రం అప్పగిస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులందరినీ అప్పగించును. చూసారండి? వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెదరు. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున ఏమవుతాడు? తీర్పు పొందెదరు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వారి అగ్నిగుండంలో పడవేయబడులని చెప్తున్నాడు. కాబట్టి మనం సమయాన్ని బట్టి ముందుకు కొనసాగుదాం. మనం తీర్పు ఎలా జరుగుతుందనే పాయింట్లో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ చదవబడిన వాక్యాన్ని బట్టి ఏముందండి? తప్పనిసరిగా మన తీర్పు అనేది ఉంది. యేసుక్రీస్తు వారి తీర్పు జరుగుతుంది. మత్తయి సువార్త మన 25 అధ్యాయంకి వచ్చేద్దాం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నారు, ఏ విధంగా తీర్పు తీరుస్తారు అని అక్కడ చక్కగా మనకి రాయబడినట్లుగా మనం చూద్దాం. మత్తయి సువార్త 25 అధ్యాయము 31 నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జాగ్రత్తగా వింటే అక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. 25 అధ్యాయం 31లో యేసు ప్రభు వారు తీర్పు చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. ఎవరు ఇక్కడ ఆసీనుడైనటువంటి వ్యక్తి? ఎవరు ఇక్కడ? ఎవరంటే యేసు ప్రభు వారు సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. దేని కొరకు? చూడండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఎవరండి? తీర్పు ఎలా ఉంటుందని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ సమస్త జనాలు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలువబెట్టును. ఇక్కడ గొర్రెలను మేకలు అంటే ఎవరు? మనమే. ఇక్కడ గొర్రెలు మేకలు అంటే ఎవరండి? గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని వేరుపరిచినట్లుగా యేసుప్రభు వారు మనల్ని గొర్రెలంటే నీతిమంతుల కింద, మేకలంటే పాపుల కింద విడదీసినట్టు చూడండి. విడదీసి నిలువ పెడుతున్నాడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి ఏం చెప్తున్నారండి? రాజు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూసారండి? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటే నా ఆజ్ఞలను గైకొని వారులారా, దేవుని చిత్త ప్రకారం నడిచిన వారులారా, మీరందరూ ఏం చేయండి? మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఈ పరలోకం మీ కొరకే, ఈ సంతోషం అంతా మీ కొరకే, ఈ యుగయుగాల జీవితం మీ కొరకే, ఈ యాగం మీ కొరకే అని చెప్పేటువంటి ఆ మాట చూడండి ఎంత ఉందో. ఇక్కడ ఎందుకని చెప్తున్నాడు? ఇక్కడ ఏం చేశారట వీళ్ళు? ఏం చేసి వీళ్ళు దేవుని దగ్గరికి స్వర్గానికి వెళ్ళగలిగారు? వీళ్ళు ఏం చేసి పరలోకాన్ని చేరారు చెప్తున్నాడు చూడండి. నేను ఆకలి గొంటిని, నాకు మీరు భోజనం పెట్టారు. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చారు. పరదేశనై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు. దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు.
రోగినై ఉంటిని నన్ను చూడవచ్చారు, చెరసాల్లో ఉంటే నా వద్దకు వచ్చారు. చూసారండి? కాబట్టి ఇవన్నీ మీరు చేశారు, మంచి పనులన్నీ మీరు చేశారు కాబట్టి మీకు ఈ అవకాశం. దేవుని క్రియల చొప్పున నడుచుకోవడం ఒక ఎత్తు అయితే, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం ఒక ఎత్తు అయితే, మంచి పనులు చేయాలి. మన క్రియలు మంచి క్రియలు ఉండాలి. ఏం చెప్పాడు చూడండి, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, దప్పిగా ఉన్నప్పుడు దాహం ఇచ్చారు, పరదేశంలో ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు, దిగంబరనై ఉంటే నాకు బట్టలు ఇచ్చారు, రోగునైనప్పుడు నన్ను చూడవచ్చారు, చెరసాల్లో ఉంటే చూడవచ్చారు. కాబట్టి అందుకు నీతిమంతులు ప్రభువా ఇవన్నీ మేము ఎప్పుడు చేసాము అని అడుగుతున్నారు. మన సమయాన్ని బట్టి మనం ముందు కొనసాగుదాం. ఎప్పుడు ఇవన్నీ చేసామంటే ఏం చెప్తున్నారు చూడండి, ఆ 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తున్నారు కనుక నాకు చేస్తుందని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వాడుతున్నాను. సరే అండి, ఏం చెప్పాడు ఇక్కడ? మిక్కిలి అల్పులైనటువంటి నా సహోదరుల్లో, అంటే మనకున్నటువంటి భూమి మీద ఉన్న సహోదరుల్లో వారికి మీరు చేశారు కాబట్టి, మీరు ఎవరికి చేశారు? నాకు చేసినట్టే. మీరు పేదలకు సహాయం చేశారు, ఆదుకున్నారు, కాబట్టి ఇవన్నీ మీరు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే అని చెప్పాడు ఇక్కడ. కాబట్టి రెండవదిగా ఇప్పుడు మనం ఏం చూసాం, నీతిమంతులకి తీర్పు తీర్చినట్టుగా మనం చూసాం. రెండవదిగా అనీతిమంతులకి, అంటే ఎవరండి? పాపులకు తీర్పు. చూడండి 41వ వచనంలో, అప్పుడు ఆయన పాపులకు తీర్పు తీరుస్తున్నాడు చూడండి. అప్పుడు ఆయన ఎడం వైపు వండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోరండి? నిత్యాగ్నిలోకి వెళ్ళిపోమని వారికి తీర్పు తీర్చేస్తున్నాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొన్నాను, దాహం ఇవ్వలేదు, పరదేశం నన్ను చేర్చుకొనలేదు, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు లేదు, రోగినై ఉంటిని, రోగినై చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను మీరు చూడరాలేదు. అందుకు వారు, మేము ఎప్పుడు నీవు ఆకలి కొంటిని దప్పికొని చూడని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళేం అడుగుతున్నారు? ఇప్పుడు ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు, ఎప్పుడు చేసావు, మేము ఇప్పుడు కూడా మేము చూడలేదు, మేము చేద్దాము అన్ని చూద్దాం కదా అని చెప్తున్నారు. అప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు 45వ వచనంలో, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఎలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాలి. మన క్రియలు మంచివై ఉండాలి. మన క్రియలు ఎప్పుడైతే మంచిగా ఉన్నాయో అవి సగానికి సగం, అంటే 70% లేకపోతే 50% దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకు అవకాశం కలిగిస్తాయని మనకు అర్థమవుతుంది. అలాగే మన నీతి క్రియలతో పాటు మనం జీవించినటువంటి జీవితం కూడా సరైనటువంటి జీవితం ఉండాలని తెలియజేస్తుంది. కాబట్టి చివర వచనం చదువుతుంది 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. సరే, కాబట్టి ఇక్కడ తీర్పు తీర్చిన విధానాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే, మనం నేర్చుకున్న పాఠాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తీర్పు అంటే ఏమిటి మనం నేర్చుకున్నాం. మనం తీర్పు తీర్చవచ్చా, మనకు తీర్పు ఉందా, తీర్పు ఎప్పుడు వస్తుంది అనే విషయాలను, తీర్పు ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి సహోదరులారా, మనలో ప్రతి ఒక్కరం కూడా తీర్పు సిద్ధంగా ఉన్నాము. మనం మొట్టమొదట చెప్పుకున్న విషయాన్ని బట్టి ప్రతి ఒక్కరిలో కూడా తీర్పు అనేసరికి ఒక భయము, ఒక ఆందోళన కలుగుతుంది. కానీ మనము సరైనటువంటి జీవితం జీవించినప్పుడు, దేవునిలో మనం కరెక్ట్గా మనం బ్రతికినప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మనం తీర్పుకి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవునిలో మనం సరైనటువంటి జీవితం జీవించినప్పుడు మనము కూడా తీర్పు తీర్చవచ్చు. అదేవిధంగా సరైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం దేనికి, మరణానికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. మరణం వస్తే రానియండి, ఇక్కడ మనం భూమి మీద జీవించాం, అక్కడ దేవునితో మనం జీవిస్తాం. కాబట్టి మనకి ఏమైనా భయం ఉందా? తీర్పుకి మనం భయపడవలసిన అవసరం, క్రైస్తవులను ఎవరో కూడా తీర్పుకి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సహోదరులారా, ఎంతవరకు కూడా మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. సహోదరులందరికీ వందనాలు. చాలా సంతోషం అండి. ఇంకా దీనికి ఇంకా క్లారిటీ ఇంకేం ఇవ్వగలరు?